అధ్యయనం చేయకపోయినా అనుభూతికి అవసరమైన సమస్త జ్ఞానముతో పరిచయం పొందుతాడు. భక్తియుత సేవ పద్ధతి చాలా సుఖవంతమైనది. ఎందుకు? భక్తియుత సేవ శ్రవణం, కీర్తనం, విష్ణు అనే కార్యాలను కూడి ఉంటుంది. కనుక మనిషి కేవలం భగవత్ మహిమల కీర్తనను వినవచ్చు, లేదా దివ్య జ్ఞానముపై ప్రామాణిక ఆచార్యులు ఇచ్చే తాత్వికోపన్యాసాలకు హాజరు కావచ్చు. కేవలం కూర్చొని అతడు నేర్చుకోగలుగుతాడు. తర్వాత అతడు భగవద్దర్పిత ప్రసాదాన్ని, అంటే రుచికరమైన ఆహార పదార్థాలను తినవచ్చు. భక్తియుత సేవలోని ప్రతి స్థితి ఆనందమయకంగా ఉంటుంది. అది పేదరిక స్థితిలో అయినా మనిషి భక్తియుత సేవ చేయగలుగుతాడు. పత్రం పుష్పం ఫలం తోయం అని భగవంతుడు అన్నాడు. భక్తుని నుండి ఎటువంటి కానుకనైనా అదేమిటనే పట్టింపు లేకుండా స్వీకరించడానికి అతడు సిద్ధంగా ఉంటాడు. ఒక పత్రమును, ఒక పుష్పమును, ఒక పండును, కొన్ని నీళ్లను ఏ మనిషి అయినా సాంఘిక స్థితిలో పట్టింపు లేకుండా